వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. ఈరోజు పేపర్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సామాజిక తెలంగాణ పత్రికలు చూసినట్టయితే సరే అన్ని పత్రికల్లో చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఈరోజు విలేకరులకి ప్రెస్ అకాడమీ చైర్మన్కి అదేవిధంగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఒక విధమైన వాదన జరుగుతుంది. ఏంటంటే గత 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ అక్రిడేషన్ల ప్రక్రియ ఈరోజు అంతా చంద్రవందరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అక్రిడేషన్లు ప్రతి పేపర్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో అందరికి కూడా ఐడెంటిఫైర్ నుంచి ఇస్తూ ఆయా జిల్లాలో కూడా జిల్లా కరస్పాండెంట్లకి కెమెరామెన్లకి ఇచ్చారు. ఇక్కడ ఎట్లా వచ్చిందంటే మళ్ళీ ఐడెంటిఫైర్ నుంచి ఇవ్వకుండా ఓన్లీ జిల్లాల నుంచి అది ఒక కరస్పాండెంట్కి ఒక కెమెరామెన్కి ఇవ్వాలని చెప్పేసి ఓ జీవో తీసినారు మొన్న 252 జీవో మీద. దానివల్ల జర్నలిస్ట్ సంఘాలు మొత్తం కూడా బగ్గుమన్నాయి. తెలంగాణ ఉద్యమంలో మేమున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ రావడానికి, కేసీఆర్ సర్కార్ పోవడానికి కూడా మేము కారకులం. ఎందుకంటే కేసీఆర్ సర్కారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారపడుతూ మా ఛానల్లో మా పత్రికలలో చూపిస్తూ సరే దానివల్ల కొంత రేవంత్ రెడ్డికి లబ్ధి చేకూరింది. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి రాగానే మాకు ఈ విధంగా అక్రిడేషన్ విషయంలో కోత పెట్టడం సరికాదని చెప్పేసి అన్ని సంఘాలు అంటే జర్నలిస్టు సంఘాలలో ఒక 4 సంఘాలు బలమైన సంఘాలని 4 సంఘాలు కూడా ముక్తకంఠంతో ఖండించి అదేవిధంగా విలేకరులు కూడా రోడ్ ఎక్కి, ఎందుకంటే విలేకరులు పోలీసులు రోడ్ ఎక్కడం చాలా అరుదు. కానీ అలాంటి విలేకరులు కూడా రోడ్ ఎక్కి ఈరోజు మాకు న్యాయం చేయండి, మాకు ఏదైతే కోత విధించినారో ఆ కోత విధించిన ప్రకారం కాకుండా గతంలో ఉన్న కనీసం గతంలో ఉన్నట్టు ఎక్కువ ఇవ్వకుండా పర్లేదు, గతంలో ఉన్న విధంగానే మాకు అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా గొంతెత్తి చాటు. ఇక్కడ ఏంటంటే ఒక విధమైన వాళ్ళకి భయాందోళన మధ్య అభద్రతా భావం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంచి వ్యక్తి, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఆయన గత 40 సంవత్సరాల నుంచి కూడా పత్రికా రంగంలో ఉంటూ ఆయన జర్నలిస్టు సమస్యల గురించి భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేసిన కార్యక్రమాలు ఎన్నో చేసిన చరిత్ర ఆయన. మరి అలాంటి చరిత్ర గల వ్యక్తి ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉంటూ ఆయనకి ఇదే ఫస్ట్ టైం కాదు. అసలు ఈ రాష్ట్రంలో తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా ఆయనే ఉన్నాడు, ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్. అలాంటి మంచి ఒక ఉన్నతమైన వ్యక్తి ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు గొంతెత్తి ఏదైతే నిలదీస్తున్నారో మరి వాళ్ళని సంతృప్తిపరచాల్సిన బాధ్యత ప్రెస్ అకాడమీ చైర్మన్ మీద ఉంది. అదేవిధంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఉంది. అదేవిధంగా ఐడెంటిఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్న కమిషన్ దగ్గర నుంచి మొదలుకుంటే జేడీ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకి అంటే ఆ అభద్రతా భావం ఏదైతే ఉందో విలేకరులకి ఆ అభద్రతా భావాన్ని పోగొట్టడానికి వీళ్ళంతా ప్రయత్నం చేయాలంటే 252 జీవోను సవరించి అర్హులైన అందరి జర్నలిస్టులకి గతంలో ఉన్న విధంగానే తప్పకుండా మీ అందరూ కూడా అక్రిడేషన్ సదుపాయం కల్పిస్తామని చెప్పేసి ఒక హామీ రావాలి. అంటే గతంలో ఒక 1 వారం రోజుల క్రితం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని జర్నలిస్ట్ మిత్రులు కలిసినప్పుడు కూడా మీ అందరూ కూడా మీరేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, గతంలో ఉన్న విధంగానే మీ అందరూ కూడా అక్రిడేషన్ సదుపాయం కల్పిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. అది హామీ నోటి వరకే పరిమితమైంది, కానీ లిఖితపూర్వకంగా కానీ జీవో రూపంలో కానీ రాలేదు. ఈరోజు ప్రభుత్వాలు ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి ఎవరైనా నోటితో చెప్పడం వేరు, అది జీవో రూపంలో వచ్చినప్పుడు మాత్రం దానికి చట్టబద్ధత వస్తుంది. అది అమలడానికి అదొక ప్రాసెస్. జీవో విడుదల చేయకుండా నీకు అభద్రతా భావన మీరు ఉండవకండి, మీ అందరికీ అక్రిడేషన్ చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే చెప్పిండో అది ఆయన చెప్పిన దాన్నే మీరు జీవ రూపం అని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు కూడా కోరుతున్నాయి. మరి ఆ క్రమంలో నిన్న కూడా అన్ని జిల్లాల డిపిఆర్ఓలతో కమిషనర్ ఐఎన్పిఆర్ కమిషనర్ సమావేశం జరిపారు. మరి ఆ సమావేశంలో కూడా స్పష్టత లేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఛానల్ కేబుల్ ఛానల్ ఏదైతే ఉన్నాయో ఆ కేబుల్ ఛానల్కి ప్రతి జిల్లాలో కూడా ఒక స్టూడియో పెట్టుకోవాలని, ఎక్కడ సాధ్యపడుతుంది స్టూడియో పెట్టుకోవాలంటే పెద్ద ఛానళ్ళు శాటిలైట్ ఛానల్ని స్టూడియోలో పెట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు చిన్న ఛానళ్ళకి స్టూడియో పెట్టుకోవాలంటే వాళ్ళకి ఏ విధంగా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో రాంగ్ ఫీడ్ ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిజానికి కేబుల్ ఛానల్లో నిర్వహించే వాళ్ళందరూ కూడా నిజమైన జర్నలిస్టులు
శాటిలైట్ ఛానల్లో చేస్తూ వాళ్ళ వేధింపులకు వాళ్ళ టార్గెట్లకు తట్టుకోలేకనే బయటకు వచ్చి వాళ్ళు ఏదో కేబుల్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ కొంతమందికి కొన్ని జిల్లాలు, అందరికీ అన్ని జిల్లాలు కూడా కొన్ని జిల్లాలు ఉంటాయి. ఆ జిల్లాలో ఉన్న విలేకరులు సీనియర్ విలేకరులు వస్తారు. దాంట్లో కూడా సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మమేకమై ఒక కోఆర్డినేషన్తో వాళ్ళ ఆ కేబుల్ ఛానల్ నడిపిస్తుంటారు. మరి ఆ క్రమంలో వాళ్ళకు అక్రిడేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. వాళ్ళకి జీతాలు ఇవ్వలేరు, లేకపోతే పెన్షన్లు ఇవ్వట్లేరు, ఇంకోటి ఏమన్నా రాయితీలు కానీ యాడ్స్ కానీ ఏమి లేవు. ఓన్లీ అక్రిడేషన్ ఒక కార్డు ముక్క. ఆ కార్డు ముక్క ఇవ్వడానికి కూడా ఇంత రాద్ధాంతం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అంటే ప్రజా సమస్యలు వెలుగుతీయడంలో కానీ, ప్రభుత్వాలు చేసే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేరవేయడానికి కానీ, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కానీ మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి పదే మొత్తుకుంటుంటారు. మీడియా 4వ స్తంభం, ఈ 4వ పిల్లర్ని మేము అన్యాయం చేస్తామని చెప్పేసి, మరి అదే 4th పిల్లర్ ఎవరు రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే మరి ఇంకా మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? వాళ్ళు అడిగంటే వాళ్ళు ఎక్కువ అడగలే. ఇప్పుడు ఎవరైనా ఉన్నదానికంటే ఎక్కువ ఇవ్వమంటే అది డిమాండ్ అంటారు. అలా ఉన్నది చేయరే బాబు అంటుంటే అదెట్లా డిమాండ్ అవుతుంది? ఉన్నది చేయడానికి కూడా మరి దాంట్లో కోత. ఇది కరెక్ట్ కాదు. నిజానికి కేబుల్ ఛానళ్ళ వ్యవస్థ అనేది మనందరికీ తెలుసు. శాటిలైట్ ఛానల్లో మీరు ఒకటి గమనించండి, ముఖ్యమంత్రితో ప్రధానమంత్రితో ఏదో ఒకటి వస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఒక అర నిమిషం చూపిస్తారు, కట్ చేస్తారు. అదే లోకల్ ఛానల్లో వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయిందా కూడా చూపిస్తారు. అంటే ముఖ్యమంత్రి ఎక్కడ వచ్చిండు, ఏమేమి మాట్లాడిండు, ఆయన ఎక్కడ పోయిన దానికి మొత్తం కూడా చూపిస్తుంటారు. అంటే ఒక ప్రేక్షకుడు, ఒక వీక్షకుడు కంప్లీట్గా ఆ ప్రోగ్రామ్ అటెండ్ కాకుండా కానీ కేబుల్ ఛానల్ చూస్తే మొత్తం అర్థమైపోతుంది. అంత కూలంకుషంగా వివరించి చెప్పేది కేబుల్ ఛానల్ వ్యవస్థ. అంటే లోకల్ సమస్యలు ప్రధానంగా తీసుకున్నప్పుడు కేబుల్ ఛానల్లో మంచిగా స్పష్టమైన మొత్తం దాంట్లో ఉన్న విషయాలు మొత్తం కూడా అర్థమవుతాయి. అలాంటి ఛానల్లో ఈరోజు కోత పెడుతున్నారు. ఆ కోత పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మరి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉండు, ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని విలేకరులకు అందరూ రావాల్సింది కూడా ఆ అక్రిడేషన్లే ఓన్లీ, ఆడ పెద్దగా ఏం పోయలే, మునిగేది ఏం లేదు, అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని చెప్పి అందరూ కోరుకుంటారు. అదేవిధంగా నిన్న ఖమ్మంలో ఆయన సొంత నియోజకవర్గం పోయినప్పుడు అక్కడ మరి ఖమ్మంలో జిల్లాలో కొంతమంది మిత్రులు అంటే ఆయనని అక్కడ ఏపీడబ్ల్యూజే టీజీడబ్ల్యూజే ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ రామనారాయణ నేతృత్వంలో ఆయన కలిసి ఒక వినతిపత్రం ఇచ్చారు. చిన్న ఛానల్స్, చిన్న పత్రికలకు కూడా అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దానికి మరి శ్రీనివాసరెడ్డి గారు కూడా నవ్వుతూ మీకేం ఇబ్బంది లేదు, మీ అందరికి కూడా మీరు అనుకున్న విధంగానే మీ అక్రిడేషన్ మీకు వస్తాయి, మీ అక్రిడేషన్ ఎలాంటి కోత పెడతారని చెప్పి ఆయన కూడా గట్టిగా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ జర్నలిస్టు మిత్రులు ఒకటే గమనించాలి, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ హయాంలో ఆగమాగం చేసిండు అనే విషయం అందరూ తెలుసు. కానీ అదే తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి తెలంగాణ ఇచ్చింది. సోనియమ్మ అడుగు జాడలతో, ఆమె కనుసన్నలతో నడుస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. తప్పకుండా ప్రతి పేదవాడికి, ప్రతి కష్టపడేవాడికి అందరూ కూడా న్యాయం జరుగుతుంది. ఆ క్రమంలోనే జర్నలిస్టు సోదరులకు కూడా న్యాయం జరుగుతుంది. జర్నలిస్టు సోదరులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన లేదు. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రభుత్వం ఎవరు కూడా అన్యాయం చేయని చెప్పేసి మనందరం కూడా నమ్ముతున్న ఈ క్రమంలో మనకు అన్యాయం జరగదు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన కూడా తెలుసు, ఆయన ఎన్నో అవమానాలకు, ఆయన ఎన్నో ఆటపోట్లకు ఎదుర్కొని ఈరోజు ఆయన వచ్చి ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి ఒక ప్రముఖమైన స్థానంలో ఆయన కూడా విలేకరులకు ఏమి అన్యాయం చేయాలని మనకు అందరికీ అనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ఎంతో ఉద్యోగులు, ఆయన ఐజేయు అంటే జాతీయ లెవెల్లో అధ్యక్షుడిగా 2-3 పర్యాయాల అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించిండు. జర్నలిస్టులు అందరినీ ఒక తాటి మీద తీసుకురావడంలో కానీ, జర్నలిస్టు సమస్యలు వెలుగులో తీసుకురావడం కానీ ఆయన చాలా ప్రధాన భూమిక పోషించిండు. అలాంటి మహోన్నత వ్యక్తి మరి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉన్నప్పుడు జర్నలిస్టు సోదరులకు ఎట్టి పరిస్థితులు కూడా అన్యాయం జరగదు, అన్యాయం జరగడానికి అవకాశాలు లేదు. తప్పకుండా మనకు న్యాయం చేస్తారు. మీరందరూ కూడా అంటే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎవరో చెప్తున్నారు అనే కాదు, కానీ అక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే నిజమైన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, నిజమైన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా టెలికాస్ట్ కావాలి. ఇంతకుముందు ఎట్లుంటుంది అంటే కేసీఆర్ హయాంలో టెలికాస్ట్ కాకుండా కానీ ఏదో ఇది మా ఛానల్లో ఈ మంత్రికి సంబంధించింది, ఈ ఎమ్మెల్యేకి సంబంధించింది అని చెప్తే వాళ్ళకి అక్రిడేషన్లు వచ్చాయి. ఇప్పట్లో కాదు, తప్పకుండా టెలికాస్ట్ అవుతాడే. టెలికాస్ట్ అయిన ఛానల్కే మీరు ఇవ్వండి. మీరు కొన్ని అయితే ఏదైతే నామ్స్ అయితే పెట్టినారో గౌరవ ఐఎన్పీ గారు, అదేవిధంగా ఆ నామ్స్ ప్రకారమే మీరు ఫాలో అయ్యి అందరికీ జర్నలిస్టులందరూ కూడా అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని చెప్పి ఐఎన్పీ గారికి అంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, విలేకరుల మిత్రులు కూడా మీరు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. ఈ ప్రభుత్వం
ప్రజల కోసం ఉన్న ఏర్పడే ప్రజాప్రభుత్వం కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది, మీరు ఎవరు ఆందోళన చెందాల్సి చెప్పి ఈ సందర్భంగా మేము కూడా మీ అందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తాం. ఇది సామాజిక తెలంగాణ పత్రికల విషయానికి వస్తే మరో పత్రికలకు పోతే మరో పత్రిక చూసినట్టయితే దొరల పత్రిక నమస్తే తెలంగాణలో ఈయన మంచి నక్కసంతా దేవి ఎలగక్కిడు. కేరళ ఎన్నికలకు 1000 కోట్లు సర్దుబాటు బాధ్యత భుజాన వేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేత. ఈయనకి సిగ్గుండాలి. ఈ పేపర్కి సిగ్గు లేదు, ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు లేదు. కేరళ ఎన్నికలకు 1000 కోట్లు ఇచ్చేంత స్తోమత ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ ఉన్నదే 3-4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, చిన్న రాష్ట్రాల్లో ఉన్నారు. 1000 కోట్లు ఎక్కడ ఇస్తారు? అంటే ఈయన అన్నాడు కదా, బీఆర్ఎస్ని పార్టీ పెడుతున్నా భారతదేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలు అందరూ కూడా నేనే ఫండ్ సమకూరుస్తా, 1,00,000 కోట్ల దాకా సమకూరుస్తా, నన్ను ప్రధానమంత్రిగా మీరు అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేయండి, నన్ను ఈ సంఘం ఏదైతే ఉందో ఈ గుంపుకి నన్ను మేస్త్రి చేయండి అనే విధంగా ప్రగల్భాలు పలికి లాస్ట్కి వచ్చారు బోర్ల ఒక్కపడ్డ ఈ దొరకి ఈయనకి అటు చూసి వచ్చినట్ట కేరళ 1000 కోట్ల సాయం, అది కూడా కాంగ్రెస్ నాయకుడు అంటే ఒక ఆయన భుజాన్ని వేసుకున్నట్ట, ఈయన చూసినట్ట. ఇదంతా దగులుబాజీ పేపరు, దగులుబాజీ రాతలు, దగులుబాజీ పద్ధతులు ఇంకనైనా మారుకోండి. ఇప్పుడు ఎట్లా తెలంగాణలో మీ బతుకంతా ఆగమాగం అయింది, భారతదేశ లెవెల్ ఎందుకు పోతారు? కేరళ మంచిగా ఉంది, ఎల్డీఎఫ్ ఉంది, ఎల్ఎఫ్ మీద యూడీఎఫ్ పోటీ చేస్తుంది, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఆడ వచ్చేస్తుంది. దానికి 1000 కోట్లు పెట్టడానికి మరి ఇక్కడ ఎవరో ఇక్కడి నుంచి ఈయనకి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారని చెప్పి ఈయన రాస్తున్నారు. కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిగా ఏఎస్ఎస్ ప్రధాన నేత, ముఖ్య నేతలు రెండో గురువుగా పార్టీలో మార్గదర్శక పేరు, పార్టీల ప్రభుత్వంలో సుస్థిర స్థానం సాధించే వెన్నుదారులు, గురుదక్షిణగా కేరళ ఎన్నికల ఖర్చు భరిస్తున్న ముఖ్య నేత, డీసీసీ ఒక్కొక్కరికి 35 కోట్ల టార్గెట్. ఇప్పుడు దరిద్ర నువ్వు చేయబట్టి కదా అంత రేట్లు పెరిగింది. ఒక్కొక్క ఓటుకి ఇంతకుముందు 100-200 వాళ్ళ ఖర్చుల మందమో ఏదో దారి ఖర్చులు రవాణా ఖర్చుల మందం వచ్చేది. ఈరోజు మా మునుగోడు ఎలక్షన్ నుంచి ఒక్కొక్క ఓటుకు 5,000, 10,000 ఇచ్చింది బీఆర్ఎస్ఏలే కదా. ఈ భారతదేశంలో ఓట్లకి ప్రజల దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టే బీఆర్ఎస్ఏ. అదే బీఆర్ఎస్ చూపించిన మార్గంలోనే అందరూ పోతారు. మరి నీ అంత దగులుబాజీగా నీ అంత తెలంగాణ దోసుకున్నా చేయబట్టి ఆ దోచిన డబ్బులు మొత్తం కూడా ప్రజలకు పెడుతున్నాం. అదేవిధంగా అందరూ పెడతారు అనుకుంటాం, అట్లా ఎవరు పెడతలేరు. పైగా కాంగ్రెస్ వాళ్ళకి పెట్టాల్సిన అంత అవసరం కూడా లేదు. ఏదో సొంత ఛానల్ పెడుతున్నాడు, నువ్వు పెట్టుకున్నావు, ఓ సొంత ఛానల్ పెట్టుకున్నావు, ఓ సొంత పేపర్ పెట్టుకున్నావు. నీ కేటీఆర్ తరఫు నుంచి దాదాపు ఒక 100 ఏమంటారు వాటి సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్కరు దాదాపు ₹1 కోటి దాకా నెలకిస్తున్నావు అని చెప్పి ఒక విమర్శ ఉంది. అది నువ్వు సరి చేసుకో. నీ బతుకిగా వేరే వాళ్ళ మీద చేసి వేరే రాష్ట్రాల మీద వేరే ప్రభుత్వాల మీద దుమ్మెట్టు పోయడం కాదు. ఇక్కడ నువ్వు తెలంగాణ నువ్వు సరి చేసుకో. అక్కడ ఎవరు కూడా వాళ్ళకు 1000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ పేపర్ రాతలు కూడా ఆ విధంగానే ఉండే దౌర్బాజీ తర్వాత ఉన్నాయి. మరో పత్రిక దిశ పత్రికలో చూసినట్టయితే దేవిజీ మల్లారెడ్డి లొంగుబాటు, మావోయిస్టు సీసీలకి మిగిలింది ఎవరు అంటే, ఇప్పుడు నక్సలైట్ల ఉద్యమం ఎక్కడికి పోయిందంటే వామపక్ష ఉద్యమం కాస్త తీవ్రవాదం పోయింది. తీవ్రవాదం కాస్త ఈ ఎన్కౌంటర్లో పాపం యోధులు మేధావులు నేలగొరిగారు. ఇప్పుడు అంతో ఇంతో కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని కూడా మట్టుబెట్టడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక డెడ్ లైన్ కూడా పెట్టి వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ పిట్టలు కాల్చిపరుస్తారు. ఈ క్రమంలో చాలా సీనియర్లు దేవిజీ మల్లారెడ్డి కూడా వాళ్ళు కూడా లొంగిపోవాలని చెప్పేసి, అదే లొంగినని చెప్పేసి ఒక వార్త అయితే అవుతుంది. ఇప్పటిదాకానైతే లేదు, డీజీపీ దగ్గర లొంగిపోయారు నిన్నని చెప్పి మనకైతే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. సరే ఏదేమైనప్పటికీ మావోయిస్టులు సరే వాళ్ళ పోరాట పంతని అడవుల నుంచి వచ్చి గ్రామాలకు వచ్చి గ్రామాల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేసి గ్రామాల్లో ప్రజలను మోటివేట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళలో ఒక రాజకీయ చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ భుజాలు వేసుకొని ప్రజల దగ్గర ఉండి ప్రజల్లో మమేకమై మీరు పోరాడండి. అప్పుడు పోరాడినప్పుడు మాత్రమే మరి ప్రజలను కూడా ఎంతోమంది మనం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ నువ్వు గన్ను పట్టుకొని పోతే ఈ కొడుకులు ఊరుకోరు, మళ్ళీ మిమ్మల్ని పిట్టలు కాలుస్తారు, మీ జీవితాలు మొత్తం నాశనం అయితే. అట్లా కాకుండా ప్రజల మధ్య ఉండే పోరాడండి, ప్రజల మధ్యలో ఉండే పోరాడే మార్పును తీసుకురండి. ఆ దశగా మేము ఉద్యమం అని చెప్పేసి మేము కూడా అంటున్నాం. మరి దేవిజీ మల్లారెడ్డి లొంగిపోతున్నట్టే లొంగిపోయి ఎక్కడన్నా ఉండడం కాదు, మళ్ళీ ప్రజల మధ్యకు ఉండడం. తప్పకుండా మిమ్మల్ని ప్రజలు కూడా మిమ్మల్ని గుండెలు పెట్టుకుని ఆదరిస్తారు. అప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేలో ఎంపీలో అయిన తర్వాత మీ ప్రాంతంలో కనీసం ఆ ప్రాంతానికైనా మీరు సేవ చేస్తే అక్కడ వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చడానికి అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని చెప్పి మేము కూడా వాళ్ళని సూచిస్తున్నాం. అదేవిధంగా ఇంకో వార్త రాసిన దిశలో తెలంగాణలో జమిలీ ఎన్నికలు
2019లో ఒకేసారి లోక్సభ అసెంబ్లీకి ఎన్నికలు. అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తుండ్రు తెలంగాణలో కూడా జమిలీ ఎన్నికలు జరుగుతాయని చెప్పి. జమిలీ ఎన్నికలు అంటే ఏంటంటే అంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు అదేవిధంగా లోక్సభ కూడా ఒకేసారి ఎన్నిక. జమిలీ మీన్స్ ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పార్లమెంట్ కూడా ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం దాన్ని జమిలీ ఎన్నికలు అంటారు. ఆ జమిలీ ఎన్నికలలో ఎందుకంటే మనం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అంటే మరి 6 నెలలు ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెడతారా లేకపోతే ఇదే గవర్నమెంట్కి ఇంకొక 6 నెలల అంటే ఎక్స్టెండ్ చేయడానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం చేయబట్టి చేస్తారని తర్వాత సంగతి. కానీ ఒకవేళ 5 సంవత్సరాలు నిన్నని రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే రేపు కూడా కొన్ని రాష్ట్రాలు ఈ వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్ కానీ కేరళ కానీ కొన్ని రాష్ట్రాలు తమిళనాడు ఇవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళు ఎలక్ట్ అయ్యి 2.5 సంవత్సరాలు అవుతుంది అప్పటికి జమిలీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా పోవాల్సింది. అంటే కొన్ని రాష్ట్రాలకి తక్కువ పరిపాలన చేసినా కానీ ఇంకా 2-3 సంవత్సరాలు వ్యవధి ఉన్నా కానీ ఆ ప్రభుత్వాలు కూడా మొత్తం అన్నిటికీ రద్దయి జమిలీ ఎన్నికల్లో ఒకేసారి పోతాయి. ఈ జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం ఇక్కడ పెద్ద రాజకీయ కుట్ర. జమిలీ ఎన్నికలు ఉంటే ఇప్పుడు ఎందుకంటే అందరూ చూస్తున్నాం ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పి. ఈవీఎం ట్యాంపరింగ్లో బీజేపీ సిద్ధాస్తులు చేయబట్టి తప్పకుండా అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకోవడానికి ఏదో చిన్న రాష్ట్రాలను వదిలిపెట్టేసి ఏది ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇలాంటి చిన్న రాష్ట్రాలు ప్రతిపక్షాలు వదిలేసి 29 రాష్ట్రాల్లో 25-26 రాష్ట్రాల్లో హస్తగతం చేసుకోవడానికి దాన్ని కబ్జా చేయడానికి జమిలీ ఎన్నికల కుట్ర చేసింది. కానీ జమిలీ ఎన్నికలు నిజానికి భారతదేశంలో అవి సరికావు. కానీ కేంద్ర ప్రభుత్వంలో మియాక్ట్ ఉంది కాబట్టి జమిలీ ఎన్నికల్ని మరి పార్లమెంట్లో కూడా దాన్ని ఆమోదించారు, ఆ బిల్లును కూడా ఆమోదించారు. తప్పకుండా 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతున్నట్టుంది. ఆ ఎన్నికలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మిగతా రాజకీయ పార్టీల బొందబెట్టి బీజేపీని మొత్తం దేశం మొత్తం కూడా విస్తరించి అటు భారతదేశ అవసరాన్ని కూడా భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తారు, భారతదేశ పేరు కూడా మారుస్తుండొచ్చు. మళ్ళీ ఏదో ఒక ఆర్ఎస్ఎస్ పేరు ఇంకో పేరు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ విధమైన అవకాశాలు ఆ విధమైన ఓట్ బ్యాంక్ ఏదైతే ప్రజలు ఇస్తున్నారో ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఉన్మాదులాగా. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్య నుంచి వచ్చిన కాదు, కేవలం ఒక దేవుడి మీద వచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు 80 దశకాల్లో ఆ పార్టీకి 2 ఎంపీ సీట్లు ఉండే. 2 ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 370 సీట్ల దాకా వచ్చారంటే ఎట్లా వచ్చారు? వాళ్ళు ఏ పోరాటాలు చేశారు? వాళ్ళ చరిత్ర ఏది? ఏ స్వతంత్ర సంగ్రామంలో వాళ్ళు పాల్గొన్నారు? ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? కేవలం ఒక ఉద్యమం, జై శ్రీరామ్ అని ఒక ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే జై శ్రీరామ్ అనుకుంటే మనకు భూమి నింతుందా? కడుపులో భూ వస్తుందా? కాదు కదా. రైతులు ఏం కష్టపడుతుర్రు, శ్రమజీవులు ఏం కష్టపడుతుర్రు, నిరుద్యోగులు ఏ విధంగా ఉంది, ఈరోజు యువత ఏ విధంగా చెడు మార్గాన పడుతున్నారు, కార్పొరేట్ వ్యవస్థలు కోట్లు ఏ విధంగా ఇంకా వాళ్ళు ఏం లేదు ఏది అప్పుర కుబేర్లాగా మారుతున్నారు. ఇదంతా చూడాలి. చూసి ఎక్కడెక్కడ కట్టడి చేసి సామాన్యుడు సైతం హాయిగా ఏ చింత చీకు లేకుండా బతికేదానికి ప్రయత్నం చేయాలి. ఏం చేస్తారు? ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తేనే ప్రతి ఒక్కరి మీద దాదాపు 1 లక్ష రూపాయల దాకా అప్పు ఉంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ఎంత ఉంటుందో అర్థం కాదు. అంటే అప్పుల కుప్పలాగా మారుస్తున్న మీరు ఈరోజు జమిలీ ఎన్నికలను పెట్టి రకరకాలుగా పెట్టేసి అంటే ఒక్కడే వేయాలి మొత్తం. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? అక్కడ అయిపోయింది చూస్తున్నాం కదా, మన ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం కదా, ఎక్కడెక్కడ తీవ్రవాదులు పెరిగిపోయి పెట్టేయిపోయి మొత్తం కాల్ చేసుకొని ఎవరి దగ్గర గన్ ఉందో వాడే ఈరోజు అధికారంలో కూర్చుంది. అది కాదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కావాలి. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవించడానికి మనం చేయాలి. కానీ నాకు అన్ని రాష్ట్రాలు నేనే ఉండాలి, అన్ని రాష్ట్రాలు మొత్తం నా ఏలుబడిలో ఉండాలి, నా గుత్తాధిపత్యం ఉండాలి, నా జేబులో ఉండాలి అనుకోవటం ఇది సరికాదు. ఆ దశగా చేస్తున్న ప్రయత్నాలను మేధావర్గాలు కూడా ఖండించాలి. కానీ ఎంత ఖండించినా కానీ అది ఏంటంటే అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఆ బిల్లు అమలైంది. అందుకని ఇది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక నైతిక విలువలు కట్టుబడైన ఈ జమిలీ ఎన్నికలు కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఎందుకంటే ఇది 29 రాష్ట్రాల ఒక మౌన్నతమైన రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగించిన అవసరం ఉన్న మన రాజ్యాంగం బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో మరి ఆ రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఇదంతా జమిలీ ఎన్నికలు మీరు చేయాలి, ఇదంతా అక్కడ రాజ్యాంగం లెక్కలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. వాళ్ళు అనుగుణంగానే ఆ ప్రభుత్వాలు కూడా పరిపాలన కొనసాగించాలని చెప్పి ఆ విధంగానే రాజ్యాంగం ఉంది. కానీ జమిలీ ఎన్నికలు జరగాలి, అందరు కలిసి ఒకటే గూటికి రావాలి, అందరూ ఒక ఏకఛత్రం అని చెప్పి ఏ రాజ్యాంగం లేదు. అదొక నియంతృత్వ పోకడలకు నిదర్శనం. అది నియంతృత్వ దేశాలు మాత్రమే అది ఇలాంటి సంఘటనలు జరుగుతాయి.
మరి ఆ సంఘటనలు ఇక్కడ భారతదేశంలో కూడా జరగడానికి ప్రయత్నాలు చేస్తుండడం ఇది చాలా సిగ్గుసేటు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజలకు కూడా ఏమంతా శ్రేయస్కరమైన విధానంగా. మరిది ఇది ఈనాటి వార్తా విశ్లేషణ, ఈనాటి పేపర్ ఫోకస్ కార్యక్రమాలు. రేపటి పేపర్ ఫోకస్ మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తున్నామండి ఎస్టర్ న్యూస్, మన కోసం మన ఛానల్.